ఈనాటితో నిన్ను మరువం. ఇక ముందు కూడా నీ కొరకు ప్రార్థిస్తూనే ఉంటాం. ఎప్పటి వరకు అంటే తిరిగి మనమంతా ఒకటే కలుసుకునే వరకు కూడా ఒకరి కోసం ప్రార్థన చేసుకుంటూ మనమంతా కూడా ప్రభుని చేరుకోవాలి. అయితే ప్రియ సహోదరులారా, మరణం గురించినటువంటి మాటల్ని ప్రభువు రకరకాలు చెప్పాడు. మరణం అనేది ఒక ద్వారం, మోక్షం పోవడానికి ద్వారం ఏంటిది? మరణం అట. ఆ మరణం చెందకుండా ఎవడు మోక్షం పొందలేడు. చనిపోతే తప్ప ఎవరు ప్రభుని ముఖాముఖితో చూడలేరు. ఆయన చూడాలంటే తప్పకుండా ఈ లోకంలో మరణించాల్సిందే. అదే విషయాన్ని ఈనాడు సూచనలు చక్కగా చెప్తాడు. ఒక గోధుమ గింజ భూమిలో పడి నశిస్తేనే అది మొలకెత్తుతుంది. అలాగే మనిషి మరణిస్తేనే మోక్షం పోగలం. అందువల్ల ఈ మన సహోదరు ఇప్పటికే ఆ స్థితిని చేరుకున్నది. ఆ ద్వారం గుండా ప్రయాణం చేసింది. గోధుమ గింజలాగా భూమిలో నాటబడి ఆమె చనిపోయింది. అయితే ఇక ఆమెకు రావాల్సిన బహుమానం ఒకటే, ప్రభుని చూసే అదృష్టం. మరి ఆమె జీవితం ప్రభునికి అంగీకారంగా ఉన్నట్లయితే ఇప్పటికే ప్రభుని చేరి ఉంటుంది. ఒకవేళ మానవ బలహీనత అడ్డంగా ఉండి ఉత్తర స్థలంలో ఉంటే మన ఈ దీన ప్రార్థన ఆమెకు సహాయం చేస్తుంది. అందువల్ల మనమంతా కూడా ఈ పవిత్ర పూజ బలిని ఈ పవిత్ర పూజ బలి పాల్గొంటూ ఆమెకు సమర్పించుదాం. ఇది ప్రభు కల్వరి కొండపై కార్చినటువంటి ఆ రక్తమే ఈ పవిత్ర పూజ బలి. ఆయన చెందినటువంటి యొక్క శ్రమలే ఈ పవిత్ర పూజ బలి. ఆ ప్రభు మన కొరకు అనవసరంగా మరణించలే. కల్వరి కొండపై మరణించినప్పుడు ఆయన కోరుకున్న ఒకే కోరిక ఏంటంటే మనమంతా కూడా రక్షించబడాలి. ఆయన వేదన, మరణం, ఆ రక్తం అందరిని శుద్ధి చేసి అందరూ రక్షించాలి. కాబట్టి ప్రభుకున్న మంచి తలంపు అదే, అందరూ కూడా శుద్ధి చేయబడాలి. అందువల్ల ఈ యొక్క పవిత్ర పూజ బలి ద్వారా ఈ మన సహోదరు యొక్క ఆత్మను శుద్ధి చేసి పాప మైకంలో విడుదల చేసి ఆమె మోక్షం తీసుకోమని ప్రార్థించుకుందాం. కుటుంబాన్ని ఓదార్చమని చెప్పని వేడుకుంటూ మనం కూడా సిద్ధపడదాం. ఈరోజు ఆమె మరి మనం ఎప్పుడు తెలియదు. ఈరోజు ఒక వార్త విన్నాం కదా, రామతపల్లి ఒక అబ్బాయి 28 సంవత్సరాల అబ్బాయి కుర్రవాడు చనిపోయాడు. ఇక్కడ మరణం ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఎవరు కూడా నేను ఇక చనిపోను, నా ఈ కాలం ఉందని ఎప్పుడు చెప్పుకోలేం. కాబట్టి ఈ లోకంలో జీవించే మనమంతా కూడా ఎప్పుడు గొప్ప వాళ్ళం అవుతాం అంటే నా ఆత్మ దేవునితో సఖ్యతగా ఉన్నప్పుడే మనం గొప్ప వాళ్ళం. ఆస్తి అంతస్తులు కావు, అవి మనం గొప్ప చేయవు. ఈ లోకంలో జీవించేవాడు ఎవడు దేవుని కృపకు పాత్రుడు అవుతాడో